నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిండు చంద్రులు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అంటాం, వింటూ ఉంటాం. అలాగే తారలు ఎన్ని ఉన్నా కూడా ధ్రువతార వైభవం వేరే. అలా ఎందుకు చెప్తున్నానంటే, హీరోలు ఎంతమంది ఉన్నా శోభన్ బాబు అక్కడు ఒకవైపు. ఎందుకంటే అతని నియమాలు కానీ, ఆయన క్రమశిక్షణ కానీ, ఆయన సినిమాకు ఉన్నటువంటి ఆ క్రేజ్ కానీ, ఆడియన్స్లో ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ, ఏది కూడా ఈ తరం కానీ, ముందు తరం కానీ, రాబోయే తరం కూడా స్పెషాలిటీ ఉంటుంది ఆయనలో. సో ఇటీవల శోభన్ బాబు గారి గురించి అఖిల భారత శోభన్ బాబు సంఘం తరపున నిన్న ఒక వేడుక జరిగింది. స్థితిప్రజ్ఞుడు అనే ఒక పుస్తకావిష్కరణ జరిగింది. సో ఈ ఎవరంటే చల్లగాలి వెంకటరాజు గారు రాసినటువంటి పుస్తకావిష్కరణ అయినా జరిగింది. శోభన్ బాబు గారి అఖిల భారత్ అంటే అన్ని రాష్ట్రాలలో, కర్ణాటక కానీ, ఇంకా ఢిల్లీలో కానీ, రకరకాల ప్రాంతాల నుంచి అందరూ కూడా నిన్న సమావేశం ఈ పుస్తకావిష్కరణ సభను చాలా రంగరంగ వైభవంగా చేసుకున్నారు. అందుకు మన ఈమని రామారావు గారు మనకు తెలుసు. శోభన్ బాబు గారికి స్నేహపూర్వకమైనటువంటి అనుబంధం ఉంది, వ్యక్తిగత అనుబంధం ఉంది. ఆ రామారావు గారు నిన్న ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యి ఈ పుస్తకావిష్కరణ సభని ఇంకా శోభను తీసుకొచ్చారు. సో ఆ పుస్తకావిష్కరణ సభ కానీ, శోభన్ బాబు గారి యొక్క విశేషాలు కానీ ఇప్పుడు మనం చర్చించుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నేను కూడా శోభన్ బాబు అభిమానిగా ఈ పుస్తకాన్ని చూసి కానీ మీరుతో ఆ విషయాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది ఇప్పుడే కూడా నాకు. ఎందుకంటే శోభన్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే. ఇంకా ఈ పుస్తకం అంటే టైటిల్ కూడా స్థితిప్రజ్ఞుడు అంటే నిజంగా కూడా చాలా అర్థవంతమైన, అసలు ఆప్ట్ అవుతున్నటువంటి టైటిల్. స్థితిప్రజ్ఞుడు ఎవరినంటే సహజంగా శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత అనదగినటువంటి వ్యక్తులు కూడా అంత చాలా తక్కువ ఇతిహాసాల పరంగా చూస్తున్నారు. ఈ స్థితిప్రజ్ఞత ఉండడం అనేది సామాన్య విషయం కాదు, యోగులకే ఉంటుంది. అలాంటి ఈ సినిమా మాయా ప్రపంచంలో ఒక సాధారణ వ్యక్తిగా వచ్చినటువంటి శోభన్ బాబు గారు స్థితిప్రజ్ఞుడికి అర్హుడైనాడు. ఈ పుస్తకం ఏంటి, ఎవరు రాశారు, నిన్న మీరు వెళ్ళినటువంటి సభ ఏ విధంగా జరిగింది, ఒక్కసారి మా ప్రేక్షకులకు. తప్పకుండా అండి. ఎందుకంటే శోభన్ బాబు ఫ్యాన్స్ మిగతా ఫ్యాన్స్లా కాదు, వీళ్ళకి కొంత ఎంత డెడికేషన్ అండి. 17 సంవత్సరాలు అయినప్పుడు కూడా చెక్కు చెదరకుండా నిన్న వాళ్ళ ముఖంలో కనిపించిన ఆనందం, ఆ వేదిక మీద కూర్చొని వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళ మాట, రాజ్యసభ మెంబర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళంతా చూస్తుంటే, ఆ ప్రకాశంకి వీళ్ళందరూ వచ్చారు చూస్తుంటే, అయ్యో మీ వీడియోలన్నీ చూస్తుంటామని చెప్పినట్టయితే నాకు ఎంతో ఆనందం అనిపించింది. చాలామంది నాకు కూడా ఒక సాధారణ వ్యక్తిగా మీ వీడియో, శోభన్ బాబు గారి వీడియో చూస్తున్నా ఆసక్తిగా ప్రతి ఫ్రేమ్ కూడా అదే మాత్రం ఫార్వర్డ్ చేయకుండా వినేవాడిని. అవునవునవును. ఇక్కడ ఏమైందంటే ముందుగా నన్ను బాగానే సత్కరించారు, చాలా గౌరవంగా సత్కరించారు. కాదంటే నాకు హెల్త్ బాగాలేని కారణం చేత సుదీర్ఘమైన ఉపన్యాసం ఇవ్వలేకపోయాను, సంక్షిప్తంగా చెప్పాను నేను. ఇందులో స్థితప్రజ్ఞుడు అంటే జనరల్గా పేరు ఒకటి ఉంటుంది, వ్యక్తి ఒకరు ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం అసలు ఉండదు. కానీ అలా కాదు, శోభన్ బాబు యాప్ట్. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. త్రిశూలం కొండ మీద ఖైదీ బాబాయ్ షూటింగ్ జరుగుతుంటే ఖైదీ బాబాయ్ షూటింగ్లో జానకమ్మ యాక్ట్ చేస్తుంది. ఎవరు? షావుకార్ జానకి యాక్ట్ చేస్తుందంటే ఆ లంచ్ అవర్లో వచ్చే భోజనాలు మామూలుగా ఉండవు. ఆ క్యారెట్ తెస్తేనే ముక్కు పొట్లు ఎగిరిపోతాయి అన్నమాట. సువాసనలు, అంత సువాసన. బ్రాహ్మణి అయినా సరే, ఎన్వి కానీ, వెజిటేరియన్ కానీ ఆవిడ ఉన్నట్టుగా ఎవరు ఉండలేరు. అంటే ఎప్పుడు లంచ్ అవుతుంది, బ్రేక్ అవుతుంది ఎదురు చూసేలా. దాంతో శోభన్ బాబుని ఫస్ట్ టైం కలవడం, ఆవిడ అక్కడ అనుకుంటారు కదా పెద్ద స్టార్డమ్ వచ్చిన తర్వాత జానకమ్మ ఏంటంటే మంచి బాగా వండి తీసుకెళ్దామని తీసుకొచ్చింది. త్రిశూలం కొండ మీద షూటింగ్, ఫైట్స్ గీట్స్ ఉన్నాయి, ఏదో సీన్స్ చేశారు. ఆదుర్ సుబ్బారావు గారి తాలూకు అసిస్టెంట్ టి కృష్ణ అని డైరెక్టర్, దానికి అని ఎడిటర్ అన్నమాట. నా సినిమాలకు కూడా మన టీ కృష్ణ రేపటి పౌరులు దర్శకుడు. అది కాదు, టీ కృష్ణ విజయశాంతి టీ కృష్ణ. ఈ టీ కృష్ణ అంటే ఆదుర్ సుబ్బారావు గారు అసిస్టెంట్, అంటే టీ కృష్ణ అంటే ఎడిటర్, కె విశ్వనాథ్ గారు సౌండ్ ఇంజనీర్. మొదట్లో ఆదుర్ సుబ్బారావు గారి తాలూకు
సిన్సియర్ అసిస్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఆదుర్ సుబ్బారావు గారు మొదట డైరెక్టర్ కాదు, ఎడిటర్ అన్నమాట. ఎడిటింగ్లో ఉంటూ డైరెక్షన్లోకి వచ్చాడు. అప్పుడు ఎడిటింగ్లో ఈ అసిస్టెంట్గా పనిచేసినటువంటి కృష్ణ గారు కూడా తీసుకున్నారన్నమాట. అలా వీళ్ళ అనుబంధం అలా కొనసాగింది. చాలా మంచి తెలివైనడు కూడా ఆయన కూడా, టి కృష్ణ గారు కూడాను. వీళ్ళందరూ మూగిపోతున్నారు అన్నమాట. లంచ్ అవర్ కదా, నేను సహజంగా ఏదైనా శోభన్ బాబు షూటింగ్ ఏంటంటే రమ్మని చెప్తుండేవారు, ఏదైనా కబుర్లు చెప్పాలని. ఆయనలో ఒక మంచి పాలసీ అండి, వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీస్ ఆఫ్ శోభన్ బాబు, హీ నెవర్ స్పీక్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ ఎనీబడి ఇన్ ది ఇండస్ట్రీ అండి. అవునండి, ముఖ్యంగా ఆబ్సెంట్లో ఒకరి గురించి మాట్లాడడానికి ఇష్టపడాడండి. ఎంత మంచి, ఆ గొప్ప ఉదాత్తమైన క్యారెక్టర్ అండి. అంటే మీరు రామారావు గురించి మాట్లాడాలంటే ఆయన ముందర ఏదైనా మాట్లాడదు, ఆయన ఆబ్సెంట్లో ఆయన గురించి నెగిటివ్ మాట్లాడదు, అసలు అవసరం లేదు. అసలు ఒకరి గురించి ఎవరైనా పొరపాటు జర్నలిస్టులు వచ్చి, జనరల్గా జర్నలిస్టులకి ఉన్నటువంటి అక్కడ జర్నలిస్టులు చదువు ఎక్కువ ఉండేది, ఇప్పుడులా కాదు. జర్నలిస్టులు అంటే హీరోల కంటే ఎక్కువ ఇమేజ్తో ఉండేవారు. పత్రికా శ్రీనివాస్ కానీ, ఆంధ్రప్రభ వెంకట్ కానీ, ఆంధ్రజ్యోతి గౌతమ్ కానీ, సితార, అప్పుడు సితార లేట్గా వచ్చిందండి, పోలవరపు శ్రీహరిరావు అని, వీళ్ళందరూ ఉండేవారు అన్నమాట. అలాగే సినీ హెరాల్డ్ నేను, వెండి తెర, బిఏవి సినీ హెరాల్డ్ అంటేనే అసలు అప్పుడు పెద్ద సినీ హెరాల్డ్. మేము అవార్డు ఫంక్షన్ కూడా కండక్ట్ చేస్తామండి. ఎలాగుంటుందంటే మేము షూటింగ్కి వెళ్తున్నట్టయితే అత్తారింటికి వెళ్ళినట్టుగా ఉండేది అన్నమాట. అది అంత గౌరవంగా చూసేవారు. తీసి పక్కన పెడతాం. ఇప్పుడు లంచ్లో ఉన్నాం. వచ్చిన తర్వాత శోభన్ బాబు గారు వచ్చారు. వచ్చిన తర్వాత మామూలు నవ్వుతూ వచ్చి, మీకోసం వెయిటింగ్, అందరూ మీకోసం వెయిటింగ్ అంటే, నా కోసం మీరందరూ వెయిటింగ్ ఏంటి ఆయన నవ్వుతూ అడిగాడు అన్నమాట. అలా కాదు, మీకోసం స్పెషల్ డిషెస్ తెచ్చా, అవన్నీ మీరు టేస్ట్ చేసి నాకు చెప్పాలి అని. అక్కడ ఇంట్లోంచి వెండి పళ్ళెం తీసుకొచ్చింది అన్నమాట. వాళ్ళు తినే వెండి పళ్ళెలు అయ్యి సెపరేట్గా మంచి పళ్ళెం తీసుకొచ్చి ఒక్కొక్కటి వడ్డించుకుంది. రకరకాల వంటకాలండి. అది చూస్తుంటే నోరు ఊరిపోయి నాకు అనుకుంది. అంత అయిపోయిన తర్వాత, అమ్మ ధన్యవాదాలు, మీరు నా మీద ప్రేమతో తీసుకొచ్చారు కదా, చాలా సంతోషంగా ఉంది. నా భోజనం నాకుంది, ఇవి మన వాళ్ళందరూ తింటారు. ఒక డైరెక్టర్ గారు లొక్కలేస్తూ చూస్తున్నారు కదా, మిగతా వాళ్ళందరికీ అందరినీ తినమని చెప్పండి, ఎంజాయ్ చేస్తాను. కానీ నేను మాత్రం నమస్కారం. ఏమిటి ఆయన భోజనం? ఓన్లీ ఫ్రూట్ సలాడ్, క్యారెట్లు, ఇవి ఏవో బీట్రూట్లు ముక్కలు మాటండి, అవి కొంచెం చిన్న ఒక 2 గరిటెలు తైరు సాదం అంతే, ఫ్రూట్ సలాడ్స్. తర్వాతేమో ఆయన దగ్గర ఒక డ్రింకు, మల్టీవిటమిన్ డ్రింక్ లాగేమో ఆయన తయారు చేసుకునేవాడు, అన్ని సెపరేట్గా తయారు చేసుకునేవాడు. ఆయన కోసం ఇప్పుడు చెప్పొచ్చులేండి, ఆయన కోసం సెపరేట్గా జయలలిత గారు క్యారియర్ పంపిస్తుండేది. తర్వాత ఏంటంటే ఆ ముఖం టచ్అప్ చేయడం కూడాను మామూలు వెట్ క్లాత్తో టచ్అప్ చేసుకోవడం కాదు, ఆవిడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చిందండి. ఏదో చర్మం తాలూకు చర్మం ఇలా టచ్అప్ చేసుకుంటే ఒక ½ an hour 1 hour మళ్ళీ టచ్అప్ చేయవలసిన అవసరం లేదు, అంత ఫ్రెష్గా ఫ్లవర్ లాగా ఉండేది అన్నమాట. అవన్నీ సెపరేట్ అన్నమాట. ఆయన ఫుడ్ కానీ, ఆహార వ్యవహారాలు, వేషధారణ అన్నీ కూడా సెపరేట్గా ఉండేమాట. ఈవిడ బతిమాలి, ఏడ్చి, బామాడి, కడుపు పట్టుకొని, కాలు పట్టుకొని ఒక్క ముద్ద తినండి అంటే అది చిత్తప్రజ్ఞత. ఒకసారి తన ఇంటర్వ్యూలు కూడా చెప్పాడు. అవును, ఫ్లైట్లో వెళ్ళినప్పుడు కాఫీ ఆఫర్ చేస్తేను, అవును అని ఒకసారి పరిస్థితుల్లో అలా స్మెల్ చూసి అవును అక్కడితోటి అది మాత్రం మర్చిపోలేనండి. ఎంత బాబు మీరు కొంచెం ముట్టుకోండి, లేదా మాకు ఇవ్వడం మానేసి. సహజంగా సినిమా ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ నేమ్ ఉంది, చెడు అలవాట్లు ఈజీగా అవుతాయని. అవునవును, వాటికి కూడా చాలా దూరంగా ఉంటాడట. చాలా అండి అసలు చెడు అనేదాన్ని దూరంగా ఉంటాడండి. తర్వాత ఇంకోటి అలవాటు ఏంటంటే, హీరోయిన్ ఉన్నారు కదా, నాకు తెలిసి 55 మంది అంతమంది యాక్ట్ చేశారు కదా, ఈ 55 మందికి కూడా బావ ఆయనే, మామయ్య ఆయనే, అన్నయ్య ఆయనే, స్నేహితుడు, అంత స్నేహితుడు అన్నీ ఆయన మాట అండి. ఎవరికి వచ్చినప్పుడు కూడా జయసుధలకైతే గట్టి కావడించుకొని బోర్డున పసిపిల్లలాగా ఏడుస్తుందో, కాంచన అలాగే ఏడుస్తుంది, శారద అలాగే ఏడుస్తుంది, జయలలిత అలాగే ఏడుస్తుంది. ఒక వాట్ నాట్ ఎవ్రీబడి అండి, ప్రతి ఒక్కరు కూడా అత్యంత ఆప్తులు అన్నమాట. ఆడవాళ్ళ హీరోయిన్లకి ఎవరికైనా కష్టం వచ్చిందంటే శోభన్ బాబు చెప్పాలి,
వాడు వినాలి, వాడు ఊరట పొందాలన్నమాట. సారీ ఇంటర్ప్రిటేషన్, హీరోయిన్లే కాదు సెలక్షమిత నటి సాటి నటికి కూడా శోభన్ బాబు గారు అంటే ఎంతో అభిమానం, వ్యక్తిగతంగా ఎన్నో సలహాలు ఇచ్చాడని కూడా తరచూ మనం చదువుతూ ఉంటాం. అంటే హీరోయిన్లే కాకుండా తనతో నటించిన ఒక చిన్న వ్యాంప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే ఎవరితోడైనా చాలా అసలు ఎంత స్నేహపూర్వకంగా ఉంటాడంటే ప్రేమపూర్వకంగా ఉంటాడండి, చాలా బాగుంటాడు. ఆ శోభన్ బాబు గారు ఇచ్చిన సలహాలతో చాలా మంది జీవితాలలో అంటే సొంత వ్యక్తిగత వైవాహిక జీవితాల్లో ఒడిదడుకులను దిద్దుకున్నారు, ఆర్థిక క్రమశిక్షణ నేర్పుకున్నారు అని అంటున్నారు. తర్వాత నేను ఇది కేవలం మన శోభన్ బాబు ఫ్యాన్స్ కోసమే చెప్తున్నాను అన్నమాట. ఆయన తాలూకు విజన్ ఎంత గొప్పదంటే, జయసుధ వచ్చే కొత్తలో కొంచెం హాఫ్ నేకెడ్గా ఉండేది, మోడస్టీగా డ్రెస్ వేసుకునేది అన్నమాట. అట్లయితే రాణిస్తాం అనుకున్నారేమో. అలాగే ఉండేది. శ్రీదేవి ఆ ఇద్దరు పోటీ పడుతుండేవారండి. శ్రీదేవి నిజంగా గ్లామర్గా ఉంటుంది, జయసుధ గ్లామర్ కంటే కొంచెం సెక్సీగా ఉంటుంది. అంటే శరీర నిర్మాణం ఇద్దరు మాట్లాడుకున్న మాటలు వర్డ్ టు వర్డ్ చెప్తున్నాను. రామారావు ఆ పిచ్చిది ఇది మమ్మల్ని షర్ట్సే వేసుకొస్తుంది కదా, ఇంత పిక్కలు పెట్టుకొని ఉంటే ఎవడేం చేస్తాడేమో తెలియదు కదా, ఎవరికి బుద్ధి పుడుతుందో అని చెప్పేసరికి నవ్వుతున్నాడు అన్నమాట. నవ్వుతుండగా బాబు ఏంటి నా గురించే మాట్లాడుకుంటున్నా అని చెప్పనమాట. పిచ్చిదానా, నువ్వు ఇంత చూపించినా సరే ఎవడు చూడు, నువ్వు బ్రహ్మాండమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అయిపోతావు చూడు. నువ్వు అంటే గ్లామర్ మీద కాకుండా గ్రామర్ మీద మనసు పెట్టు, నువ్వు నెంబర్ 1 ఆర్టిస్టు కాకపోతే నన్ను అడుగు అన్నాడండి. నా మతిపోయింది. జయసుధని బుక్ చేసుకుంటే ఎవరైనా ఒళ్ళు కళ్ళు అన్ని చూపించడం కోసం బుక్ చేసుకుంటారు, కానీ హీరోయిన్ ఆ రోజుల్లో అప్పుడు ట్రెండ్ అందులో కూడా ఎక్స్పోజింగ్ ఆ రోజుల్లో ఫ్యాషన్, పెద్ద ఫ్యాషన్. అలా కాదు, నువ్వు మంచి బాగా పెర్ఫార్మెన్స్ చెయ్యి అని చెప్పినట్టయితే ఆయన విజన్ ఏంటో తెలియదు, ఎలా చెప్తుండో అనుకునేవాడిని. నిజం కాదు, నాకు ఏం ట్రైన్ ఆడ అంత అందంగా ఉంటే ఆ డ్రెస్ అంతా చీర కట్టుకోమంటాడు, అలాగే అవకాశాలు కూడా వస్తూనే ఉన్నా కూడా అంటున్నాడు అని ఒక ఆశ్చర్యం అండి. అలాగే చివరికి ఏంటంటే నేషనల్ ఆర్టిస్ట్ అయినంత వరకు కూడా ఆ పెర్ఫార్మెన్స్ పరంగానే ఆవిడ పేరు వచ్చింది. ఈరోజు కూడా సహజ నటి జయసుధని అంటే అది సహజ నటి అంటున్నాం కదా. ఇప్పుడు మేఘ సందేశం కావచ్చు, ప్రేమాభిషేకం కావచ్చు, శివరంజని కావచ్చు, కొన్ని సినిమాలు జయసుధ కోసమే పుట్టినటువంటి సినిమాలు. సహజ నటి, అందాల నటి, శృంగార నటి అయితే ఎవరు అనరా. అవునవును. ఇప్పటికి అంటే శోభన్ బాబు గారి సలహా ప్రకారం ఆ విధంగా ప్రొజెక్ట్ అవ్వడం, ఆ విధంగా అవకాశాలు వచ్చాయి. తర్వాత రంగనాథ్ మంచి సినిమాలు చేస్తున్నాడు. అందమే ఆనందం, అమెరికా అమ్మాయి, పంతులమ్మ ఇట్లాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ఎంఎస్ రెడ్డి సినిమా రామబాణం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. ఎక్కడ వాహిని వారి 8th ఫ్లోర్లో షూటింగ్ జరుగుతుంది. అక్కడ ఉండేవాడిని కదా, నాకు ఏముంది పని, ఇటు రంగనాథ్ ఫ్రెండే, అటు శోభన్ బాబు ఫ్రెండే. అప్పుడు శోభన్ బాబు వెళ్ళిపోతున్నట్టయితే రంగనాథ్ రా అన్నాడు అన్నమాట. వచ్చి ఆ షూటింగ్ అయిపోయిందని అన్నాడు అన్నమాట. ఆ షూటింగ్ కాదయ్యా, నీకు మాట చెప్తాను, కోపడతావా? అదేంటండి మీరు చెప్పడు, నేను చెప్పండి సార్ అన్నాడు అన్నమాట. కాదు, ఇప్పుడు నువ్వు హీరో చేస్తున్నావు, బాగానే చేస్తున్నావు కదా, కానీ నువ్వు ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండాలని ఉందా, మధ్యాంతరంగా దుకాణం సర్దేద్దామని ఉందా అనేసి. అదేంటండి, ఎవరైనా ఎక్కువ రోజులు ఉండాలి కదా, దానికోసమే కదండి. అందులో నాకు పిల్లలు, పెద్ద ఫ్యామిలీ. నిజమే, రంగనాథ్ ఇంట్లో ఇప్పుడు 20 మంది ఉంటారు. వాళ్ళ నాన్న, అమ్మ, పిన్ని, 20 మంది ఉంటారు అన్నమాట. 3 పిల్లలు, చెల్లి, 5 అన్నదమ్ములు. రంగనాథ్కి దేవేంద్రనాథ్, గజేంద్రనాథ్ వీళ్ళందరూ నాదులే. కనుక ఈ పెద్ద ఫ్యామిలీ కదండి, నేను చేసుకోవాలి, లాభం లేదు. అందువల్ల తప్పకుండా ఎక్కువ కాలం నేను ఉండాలి, లేకపోతే ఫ్యామిలీని పోషించుకోవాలి కదనమాట. అంటే ఇప్పుడు ఓ పంచి ఎస్వి రంగారావు గారు చనిపోయారు, గుమ్మడి గారు కూడా మునపటి ఆ శక్తి లేదు ఆయనకి. నువ్వు హీరోల వేషం అంటే హీరోల వేషాన్ని పక్కన పెట్టి ఆ రోజుల్లో గుమ్మడి గారు వయసులో ఉంటుండగా ఏజ్డ్ క్యారెక్టర్ ఎలా చేశారు, అలా నువ్వు చేసినట్టయితే నీకు లైఫ్ లాంగ్ డోకా లేదని చెప్పి నిజంగా కూడా గుమ్మడి గారు ఆ రోజు నుంచి కూడా నిన్నటి తరం మనం చూస్తున్న నిన్నటి వరకు కూడా అదే ఏజ్డ్ క్యారెక్టర్ వేస్తూ వచ్చాయి. చెప్పేసరికి అలాగే సార్ అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం చేసి, చూడండి రామారావు గారు, ఆయన కుళ్ళు హీరోగా పైకి వస్తున్నానని నాకేమో ముసలి వేషాలు ఏమంటాడా, ఓ పక్క నేను అందమే ఆనందం యాక్ట్ చేస్తే 100 రోజులు ఆడింది అని. అదేం లేదండి, శోభన్ బాబు చెప్పినట్టయితే ఏదో కారణం ఉంటుంది, కారణం లేకుండా చెప్పడు అనేసి. ఏం కారణం అండి, ఓరవలేనితనం, కుళ్ళు,
అని అన్నమాట. సరే ఇంకా దాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయలేదు. నాకు నేర్చుకున్న గుణం ఏంటంటే శోభన్ బాబు దగ్గర మంచి ఉంటే మాట్లాడదాం, చెడు ఉంటే మన మనసులో దాచుకుందాం, మనకెందుకు దానికి ఆయన చెడుతో మనకి నష్టం లేదు కదా, ఆయన చెడు ఆయనకే దెబ్బతీస్తుంది. ఇది కూడా శోభన్ బాబు చెప్పిన మాటే. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే భయపడు, ఎందుకంటే ఆ ప్రేమను తట్టుకోలేమండి. నేను ద్వేషిస్తే ఎందుకు ఆలోచించాలి, వాడి ద్వేషం వాడినే కాల్చుతుంటుంది. అది మంచి పాలసీ అండి, మహానుభావుడిది. మంచి కొటేషన్ కూడా, మంచి పాలసీ మాట. నిన్ను ప్రేమిస్తే నీకు బాధ్యత పెరిగిపోతుంది, అకౌంటబుల్. నీ ఇప్పుడు ఉన్నవారు శ్రావణ్ కుమార్ అండ్ ఐ లైక్ హిమ్ అని చెప్పారు అనుకోండి, అప్పుడు ఆలోచించాలి, ఏంట్రా నన్ను ఎంత బాగా అభిమానిస్తున్నాడు, తిరిగి నేనేం చేయగలను అని వస్తుంది. అభిమాని ఎలా కాపాడుకోవాలని ఉంటుంది. తాపత్రపడాలి. అది ఆయన పట్టించుకపోతే నేను ఊరుకున్నాను అన్నమాట. మీ బిలీవ్ ఇట్, నిజంగా శోభన్ బాబు తాలూకు మాట కానీ రంగనాథ్ ఫాలో అయి ఉన్నట్టయితే ఈ ముగింపు వచ్చి ఉండేది కాదు. సినిమాల్లో వేషాలు లేక ఉన్న డబ్బంతా అయిపోయి భార్య పోయిన తర్వాత రూపాయి ఖర్చుకు లేదండి. పెద్ద కారులను నమ్మేసుకొని నానో కారు, ఆ నానో కారులో కూడా పెట్రోల్ పోయించే అవకాశం లేక 5 పిల్లలు ఉన్నప్పుడు, 3 పిల్లలు ఉన్నప్పుడు కూడా ఎవరూ చూడక ఆయనకి మనవుడిని చూసి చచ్చిపోదామన్న ఆలోచన శ్రవణ్ కుమార్ గారు. కొడుకు పుట్టాడు కదా, కానీ వాళ్ళు ఆ మనవుణ్ణి కూడా చూపించడానికి ఎవరు సాహసించలేదు అన్నమాట. ఒంటరి వాడైపోయి తిండి తెప్పులు లేకుండా ఆ పని మనిషి తినండి అయ్యగారంటే తింటాను లేవని చెప్పి ఆ తిండి కూడా సక్రమంగా తినక, ఆ రోజు ఫంక్షన్ ఉంది రంగనాథ్కి, సాయంత్రం ఫంక్షన్ ఉంటుండగానే 3 గంటలు చేసి ఊరి తీసేసుకున్నాడు అన్నమాట. అంటే తర్వాత ముందు వారం మేము కలిసామన్నమాట. కలిసినప్పుడు రంగనాథ్ గారు ఏడ్చుకుంటూ చెప్పాడు, నీకు జ్ఞాపకం ఉందా రామారావు, రాంబాను సినిమా షూటింగ్ జరుగుతుండగా శోభన్ బాబు చెప్పాడు, ఆ రోజు నెగిటివ్ తీసుకున్నాను, కుళ్ళు అన్నాను, వరవలేని తను అన్నాను నేను. నిజంగా ఆ రోజే నేను శోభన్ బాబు చెప్పిన మాటలు వింటే ఈ రోజు నా గతి ఎలా ఉండేది కాదు కదా. నా లైఫ్ లాంగ్ వేషాలు ఉండేవి. ముసలి వేస్తే నాకేం కావాలి, రావు గోపాలరావు వీళ్ళందరూ బాగా సక్సెస్ అయ్యారు కదండి. కోట శ్రీనివాసరావు ఎంత సంపాదించుకున్నారు, అంతకంటే మంచి ఆర్టిస్టే కదా రంగనాథు, అందగాడు మంచి ఆర్టిస్ట్ కదా అని ఏడ్చాడండి. అంత వేదన ఉన్న వ్యక్తి. అంటే ఇంకో 3వ నా సొంత అనుభవం చెప్తా. ఇద్దరు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఉండి ఫస్ట్ సినిమా ముద్దులు చెల్లెలు సినిమా నేను డైరెక్షన్ చేస్తున్నాను అనమాట. నేను చేస్తానని చెప్పాడు. మీ అమౌంట్ మేము ఎవరే, నీకు అమౌంట్ ఎవరు అడిగారయ్యా బాబు, రామయ్య శెట్టి ఫైనాన్సర్ కదా చూసుకుంటా, నువ్వు చేయగలనమాట. నాకేంటంటే వాస్తవానికి శోభన్ బాబు గారిని నేను హ్యాండిల్ చేయగలనా చేయలేనా, దానంతో రంగనాథ్ మురళీమోహన్ అంటే మనం చెప్పినట్టు చేస్తారు వాళ్ళు. అంటే కొంచెం స్నేహపూర్వకం మీద చెయ్యేసి అంత స్నేహపూర్వకంగా ఉంటుంది, చెప్పినట్టు చేస్తారండి. అంటే మన తాలూకు స్వార్థం ఆయన మనం చెప్పలేం, ఈయన మనం చెప్పగలం, వీళ్ళకి మనం చెప్పగలం అన్నమాట. అనుకుంటే ఒకరోజు చెప్పాడండి, మేము ఇలాగా మేము పలానా రోజు షూటింగ్ జరుగుతున్నట్టే మహానుభావుడు చెప్పిన మాటలు నమ్మలేనంటే ఇక మర్చిపోలేను నేను. రామారావు ఇక షూటింగ్ జరగలేదు కదా, నీకు ఎవరైనా మంచి స్నేహితుడు శ్రేయోభిలాషుడు అంటే నేను మీ శ్రేయోభిలాషుని, అందుకు చెప్తున్నాను, క్యాన్సిల్ ది డైరెక్షన్. నువ్వు డైరెక్షన్ మానేసి రైటర్గా నీ కెరీర్ స్టార్ట్ చెయ్యు, నిన్ను మించిన వాడు ఇంకోడు ఉండడు. ఈ తాలూకు రైటర్స్ చూస్తాను కదా, ఈ తాలూకు నాటకాలు కానీ ఎన్ని చూస్తుంటాను కదా, మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, మంచి పంచి డైలాగ్స్, మంచి అప్పుడు అపరచింతామని ఒక నాటకం వేసాం అక్కడ వాణిమహల్లో చేశారు మరి, దానికి సోమన్ బాబు వచ్చాడు. నీ డైలాగు ఆ హాస్యం కానీ చాలా బాగా ఉంటాయి కనుక నువ్వు యూ ఫర్గెట్ డైరెక్షన్ ఏముందయ్యా, డైరెక్షన్కి ఎవడో సినిమా ఇస్తే చేయాలి, రైటర్ చాలా కాదు కానీ రైటర్గా క్లిక్ అయ్యామనుకో ఇంకా జీవితాంతం సినిమాలే అని చెప్పాడు. నా దురదృష్టం కాకపోతే దాన్ని తృణీకరించేసి నేను సినిమా చేశాను ముద్దుల చెల్లెలు. అయితే అదృష్టం బాగుంటే ఆ సినిమా 100 రోజులు ఆడింది. తర్వాత 2వ సినిమా 3వ సినిమా దెబ్బతిన్నా కానీ మొదటి సినిమా ఆడింది. తర్వాత ఆయన చెప్పాడన్నమాట, ఎప్పటికైనా చెప్తున్నాను నేను అని. మిగతా పిల్లల చదువు విషయంలో అన్ని విషయాల్లో ఆయన్నే ఫాలో అయ్యాను నేను, ఆయన్నే ఫాలో అయ్యాను. ఈరోజు ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ నేను
అది అలాగే మిగతా ల్యాండ్స్ కానీ పర్చేసింగ్ కానీ అన్నీ కూడా ఆయన్నే ఫాలో అయ్యేవన్నమాట. అసలు ఇక్కడ ఉంటుండగా వైజాగ్లో ల్యాండ్స్ కొనడం ఏంటండి ఆయన ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే. నిజమే. ఇక్కడ నేను ఉంటుండగా అప్పుడు బైఫరికేషన్ జరుగుతుందని తెలీదు. నాకేంటంటే ల్యాండ్ కొంటే ధన్యులు అయిపోతారు. 1980లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందు చూపు ఎలా ఉంటుందో అని అంచనా వేసి నేను 84లో కొన్నాను. నేను విశాఖపట్నంలో 84లో కొన్నట్టయితే ఎంతది 25 లక్షలతో కొన్నట్టయితే ఇప్పుడు 5-6 కోట్లు ఉంటుంది వైజాగ్లో. కనీసం 10 కోట్లు ఉంటుంది, 5-6 కోట్లు కనీసం ఉంటుంది చేయడం వేసుకున్నా సరే. తర్వాత 1,40,000 కొన్నాను అచ్యుతాపురంలో. ఈరోజు 40 లక్షల పైన ఉంది. 1,28,000 సెంటు కొన్నాం, 20 లక్షల సెంటు ఉంది. అంటే ఏ విధంగా చూసినా కెరియర్ చూసినా, ఆర్థిక సలహాలు చూసినా, వ్యక్తిగతంగా కెరియర్లో ఎక్కడ నిలదొక్కుంటారు ఈ విధంగా ఏది చూసినా కూడా చాలా మెచ్యూరిటీ లెవెల్లోనే సలహాలు ఇచ్చారు. అవునండి. ఆయన ఈరోజు నా పిల్లలు ఇలా ఉన్నారంటే నా పిల్లలు బాగా చదివించారన్నమాట. అప్పుడు ఆయన కూడా గొప్పతనం ఏంటంటే అందరూ చూస్తారు కానీ ఆయన మనసులో కోరిక ఉండిపోయిందండి. ఇవన్నీ సూటిగా వాళ్ళ ఫ్యాన్స్కే చెప్తున్నాను అన్నమాట. కాంచనమాల అనే ఆర్టిస్ట్ మీరు వినే ఉంటారు. ఆయనకు ఒక కోరిక ఉండిపోయింది, కాంచనమాలని దగ్గర నుంచి చూడాలని, కాంచనమాలని గాలి వెంకటేశ్వరరావు గారిని సన్మానం చేయాలని ఫిలిం ఛాంబర్కి పిలిపించాడండి మద్రాసులో. మరి నేను ఆస్థాన విద్వాంసుని కదా, నన్ను మా మిస్సెస్ని మా పిల్లల్ని రమ్మని చెప్పాడు. వెళ్ళాం. ఆ కాంచనమాల పక్కనే ఉన్నాడు. ఉండి ఎంత అంటే అప్పటికి సరిగ్గా మతిస్థిమితం లేదు. సరిగ్గా ఏంటి అసలు చాలా బాధపడేవాడు కాంచనమాల. నేను శోభన్ బాబుని గుర్తుపట్టాను కూడా అంటే కూడా గుర్తుపట్టకపోవడాలు. అయితే మీకు మిగతా వాళ్ళకి శోభన్ బాబుకి ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్తున్నాను అన్నమాట. సినిమా చూసిన 2.5 గంటలు కూడా కాంచనమాల గారి చెయ్యి శోభన్ బాబు చేతిలోనే ఉందండి. ఏ ఆర్టిస్ట్కైనా ఆ స్పర్శను ఇచ్చిన ప్రేమ ఏముంటుందండి. సినిమా అయిపోయింది. సినిమా అయిపోతుంటే బాగా నాకు గుర్తు సోమబాబుతో పాటు ఉమామహేశ్వర్ వచ్చాడు. ఏం సినిమా సార్ అది? మాలపిల్ల కదా కాంచనమాల. ఆ సినిమా అయిపోయి ఇలా బయటకు వచ్చి చేయి పడుకొని తీసుకొచ్చాడు. అంటే తూలిపోతుంది కదా, చెంపకు చేరడేసి కళ్ళు ముసలమ్మ అయిపోయినా సరే ఇలా చూస్తుంది. చేయి పడుకొని తీసుకొచ్చాడు. ఆ కాఫీ ఇచ్చాడు, తాపించాడు, అని చేశాడు. తెరచు శోభన్ బాబు కళ్ళు తడిచిపోయాయండి. అంటే ఆయన సినిమా చూసినంతసేపు కూడా అలా కళ్ళు చెమరుస్తూనే ఉన్నాయి, ఏడుస్తూనే ఉన్నాడండి. తర్వాత ఆవిడ అసలు మనమైతే ముట్టుకోం, ఆ పెద్దలాడిపోయే శరీరాన్ని మనం ముట్టుకోవాలి. అలా పట్టుకొని ఆ చీర చుట్టూ కప్పేసి ఒక తల్లిని దగ్గర తీసుకొని చేస్తాం కదా, ఈ చేత్తోని దగ్గర తీసుకొని ఈ చేత్తో చీర పెట్టాడండి. ఎవరు ఉంటారండి? శోభన్ బాబు మంచితనానికి ఇది పెద్ద ఉదాహరణ. అలాగే కాంచనమాలని ఎలా చూశాడో గాలి వెంకటేశ్వర హీరోని కూడా అలా చేశాడు అన్నమాట. తర్వాత శోభన్ బాబు ఎంత ఇచ్చాడో పెద్ద ప్రకటనిస్తారు కదా, మానవుడికి తెలియదు. ఈ ఎడమ చేతి వచ్చింది కూడా కుడి చేతికి తెలియకపోవడం, మానవుడికి తెలియదు, ఎవరికి తెలియదు. అంటే ఎంత ఇచ్చాడు అని చెప్పేసి ఉమామహేశ్వరుని అడిగితే ఆయన కూడా తెలుసు కదా గురు, ఆయన మనసులో ఉన్నది బయట పెడతారు, మనసులో కాదు చూస్తా కదా. లేదు, ఇచ్చే వాళ్ళకు గోప్యంగానే కవర్లో పెట్టి ఇచ్చేయడాలు, తన దగ్గర సిబ్బందికి కూడా గృహవసతులు, వాళ్ళ ఇంటికి పిల్లల విద్య. జనరల్గా అయితే అప్పుడు మా పిల్లల కోసం చెప్పడమాట, చూసి మంచి మేధావులు అయిపోతారయ్యా, నీ తెలివితేటలు పిల్లలకు వచ్చాయన్నమాట. కష్టపడు, పిల్లలు పెరిగినట్టయితే నువ్వు చాలా ధన్యుడు అయిపోతావు అని మహానుభావుడు ఏ నోటితో చెప్పాడు. ఈరోజు ఇండియాలో టాప్ 2లో ఒకడు మా పెద్ద అబ్బాయి. 4 గంటలు చెప్తే 40,000 తీసుకుంటాడు ప్రతిరోజు కూడా. ఇక్కడ ఆదిత్య ఎన్క్లేవ్లో ఒక ఆఫీస్ ఉంది. మా పాప అమెరికాలో బ్యాంక్ ఆఫ్ అమెరికాలో బిజినెస్ అనలిస్ట్, సంవత్సరానికి 3 కోట్లు తీసుకుంటుంది శాలరీ. చిన్నోడు స్విస్ బ్యాంక్లో ఆథరైజ్ డైరెక్టర్ పూణేలో ఉంటాడు, వాడు 2.5 lakhs శాలరీ అన్నమాట. ఆ మహానుభావుడు దేవుళ్ళు కదండి. ఎందుకంటే ఆ గొప్ప కోసం కాదు కానీ ఆ మనిషి ఆ దూరదృష్టి ఉండడం, అది కన్విన్స్ చెప్పగలడం కూడా. అవునవును, అదొక నిజంగా కూడా ఈ స్థితి ప్రజ్ఞుడైతేనేమి, అది 100% ఇంకొకటి ఏమిటంటే ఇంతకు ముందు వచ్చిన పుస్తకం పరుగు ఆపడం ఒక కళ. నిజంగా కూడా ఈరోజు ప్రతి ఒక్కడు 1,00,000 అయితే కోటీశ్వరుడు కావాలి, కోటీశ్వరుడు అయితే కోట్లాడు కోటీశ్వరుడు కావాలి, మామూలు సర్పంచ్ అయితే
ఇంకా పదవి పెరగాలని జీవితం పరిగెడుతూనే ఉంటాం. అవునవును. ఎవరు కూడా ఆపినట్టు దాఖలాలు చాలా అరుదు. అలాంటిది కెరీర్ అంతా బాగా ఉన్నప్పుడు పరుగు నాపి ప్రశాంతంగా అంటే మీ తాలూకు మాటకు అడ్డొచ్చానండి. ఆ టైటిల్ యాప్ట్ కాదండి. ఎందుకంటే పరుగు ఆపడం ఒక కళ అనేది ఏదో పొయిటిక్గా ఉంటుందని అప్పుడు అఖిల రాఘవేంద్ర నా దగ్గరకు వచ్చాడు. నేను వార్తలో సినిమా ఇన్ఛార్జిగా ఉంటుండేవాడిని. నా దగ్గరకు వచ్చి 2 రోజులు 3 రోజులు నేను చెప్పి నోట్ చేసుకున్నాడు. తర్వాత అందులో ఆయన రాసింది ఏమి లేదు. అక్కడ స్క్రీన్ ప్లే అనే పత్రికలో నేను నా హీరోయిన్లని రాశాడు సోహన్ బాబు పుస్తకం. రాసినప్పుడు పుస్తకంలో రాశాడనమాట. అవి యాక్టింగ్ వేసేసాడు, అంతేగాని ఏం లేదు. అదే నేను రాద్దాం అనుకున్నాను, నన్ను రాయమని చెప్పారు వీళ్ళందరూ. మరి అంత ఓపిక ఎక్కడిది, నాకు ఓపిక లేదు. అంతలో పెరాలసిస్ వచ్చింది, దానివల్ల రైటింగ్ అంత నాకు రాదన్నమాట. సో ఈ సందర్భంగా శోభన్ బాబు ఫ్యాన్స్కి చెప్పొచ్చేది ఏమిటంటే, శోభన్ బాబు పేరుతో ఒక జాతీయ అవార్డు నెలకొల్పితే బాగుంటుందండి. ఎందుకంటే ఎమిచ్యూర్ ఆర్టిస్టులు ఎంతోమంది ఉంటారు. అలాగే హీరోకి కానీ హీరోయిన్కి కానీ ఎమిచ్యూర్గా ఉండి మంచి హావభావాలు ప్రదర్శించినట్టయితే శోభన్ బాబు ఆ రోజుల్లో ఎలాగైతే ఆదుకున్నాడో, శోభన్ బాబు ఫ్యాన్స్ మూలధనం బోర్డంతా ఉంది. ఎవరికి కూడా శోభన్ బాబు అఖిల భారత వాళ్ళకు ఉన్నంత మూలధనం లేదు. అర్థమైంది. దాకా లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళు. మూలధనం ఇప్పుడు కోట్లలో ఉంది, వాళ్ళు ట్రస్టులు ఉన్నారు. తర్వాత ఏమో కొత్త విషయం ఏంటంటే, మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా శోభన్ బాబు విగ్రహాన్ని పెడతానని మన టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. టీఆర్ఎస్ తరఫునేమో నిన్న వచ్చినటువంటి రాజ్యసభ మెంబర్లు ఆ ప్రకాశం వీళ్ళందరూ కూడా మేము పోట్లాడతాము, తప్పకుండా 100 గజాల స్థలం శోభన్ బాబు కోసం తీసుకొని విగ్రహావిష్కరణ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఒక జాతీయ అవార్డుని నెలకొల్పినట్టయితే శోభన్ బాబు పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. అది ఎందుకంటే అది ఉండాలి, ఆయన కోరుకున్నది అది. పరుగు ఆపడం కళ అనేది ఎందుకు ట్రాష్ అని చెప్తున్నానంటే, మీకు తెలీదు, శోభన్ బాబు సినిమా ఫీల్డ్లోంచి విరమించిన తర్వాతే అసలైన పరుగు మొదలైంది. అసలైన పరుగు 35 మంది మేనేజర్లు ఆయన దగ్గర పనిచేస్తున్నారంటే అది చిన్న విషయమా? ఆ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, తతేమో ఆదాని, వీళ్ళందరూ పేర్లు, టాటా, బిర్లా, విజయమాల్య, వీళ్ళ పేర్లు చేస్తే వాళ్ళకంటే ఎక్కువ ప్రాపర్టీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శోభన్ బాబు గారు. ఒక సుమారు 1000 కోట్లు ఈజీగా ఉంటుందంటే రియల్ ఎస్టేట్. 1000 కోట్ల 1,00,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ అండి. ఓపెనింగ్ అనౌన్స్ చేస్తున్నాను నేను. 1,00,000 కోట్లు. ఇది నేను కాదు, మురళీమోహనే చెప్పాడు. సాటి రియల్ ఎస్టేట్ లో ఉన్నట్టు మురళీమోహనే చెప్పాడు అన్నమాట. 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. మాట అన్న రియల్ ఎస్టేట్ ఒడిదొడుకులు తిన్నానేమో కానీ శోభన్ బాబు గారు నిష్టగా చేస్తూ పద్ధతిగా చేస్తూ చాలా శిఖరాలకి చేరారని కూడా చెప్పారు. అవునవును. ఓకే సార్, హేనియా శోభన్ బాబు గారి గురించి మీతో చర్చించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాను. అవునండి. శోభన్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా దయించి ఈ పుస్తకాన్ని కూడా ఆదరించాలి. అలాగే చల్లగాలి వెంకటేశ్వరరావు గారికి శోభన్ బాబుకి మంచి అనుబంధం ఉంది. తర్వాత ఏమయ్యా చల్లగారి ఒక చల్లగా పాట పాడు అనేవాడు. ఆయన జీవితం ధన్యం అయిపోయిందండి. ఎంత వైభవంగా జరిగిందంటే చల్లగారి గారు, అలాగే త్రినాథ, ప్రకాష్, మిగతా వాళ్ళందరూ, శోభన్ బాబు మేనల్లుడు కూడా వచ్చారనమాట. ఎంతో వైభవంగా జరిగింది. ఉదయం మేనల్లుడు కెమెరామెన్గా వెంకట్ గారు ఎవరు ఉంటారు? ఆయన ఉన్నాడు. ఆయన కాదు, ఆయన అక్కచెల్లెలు కొడుకు వచ్చాడు నిన్న. అయితే ఒకటి ఎంత వైభవం, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, టిఫిన్, రాత్రి భోజనం, ఎంత ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకును 12 గంటలు ప్రదర్శన అండి. ఫిల్ స్టేషన్ అన్నమాట. ఎంతమంది వచ్చారు, ఆడవాళ్ళు ఎంతమంది వచ్చారు, కొన్ని వందల మంది నాతో మహిళలు, ఆడవాళ్ళండి. అందరూ వచ్చి మీ వీడియోలు చూడకుండా మేము నిద్రపోవని చెప్పడం, అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలండి. అందువల్ల ఇటువంటి గొప్ప అవకాశం నాకు దొరికినందుకు ఆ శోభన్ బాబు గారు రుణం తీర్చుకోవడం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నమే ఇది. తర్వాత శోభన్ బాబు పట్ల చాలామందికి ఒక చిన్న సందేహం ఉందండి. శోభన్ బాబు అంటే సావిత్రమ్మకి చాలా ఇష్టం కదా, మరి ఎందుకు సావిత్రమ్మకి ఏమీ చేయలేదనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. నో, ఆ లాస్ట్లో సావిత్రమ్మతో సినిమా చేస్తాను, నువ్వేమి చేయొద్దు, ₹1 పెట్టుకోవద్దు, ఫైనాన్స్ అంతా అరేంజ్ చేస్తాను, సినిమా కూడా చేస్తానని చెప్పిన తర్వాత అనుకోకుండా
కోమాలోకి వెళ్ళిపోవడం, చచ్చిపోవడం జరిగింది. తర్వాత ఆయన సినిమాలోంచి విరమించుకోవడం. అంతకు ముందు కూడా బాగానే సహాయం చేశాడని ఇచ్చాడు. చాలా నేనే తీసుకెళ్ళా. ఇంకొకటి వెళ్తే ప్రొడ్యూస్ చేస్తా డేట్స్ ఇవ్వమంటే నువ్వు ప్రొడ్యూస్ చేయడం ధర్మం కాదు, డబ్బులు చేయి కావు అవునవును అవును అవును అని చెప్పి ప్రత్యామ్నాయంగా ఇలా ఏర్పాటు చేశాడని విన్నాను. డబ్బు అంటే ఒకటి అంటే పెట్టుబడి పెట్టి లాస్ ఇప్పుడు ఎంత ఇచ్చాడో తెలియదండి. బట్ వెళ్తుండేవాడు, ఇచ్చిన చేతికి పుచ్చుకునే చేతి తప్ప మధ్యకి ఎవరు తెలియదండి. కానీ సావిత్రం అంటే వాళ్ళిద్దరికి కూడా ఎపిరెన్స్ కూడా తల్లి కొడుకుల్లాగా ఉంటుంది. చూడండి గోరింటాయి చూడండి, ఎన్ని సినిమాలు చూస్తుంటే అమ్మ మాట కానీ ఇవన్నీ తల్లి కొడుకుల్లాగా ఉంటారన్నమాట. నిజంగా తల్లి కొడుకుల్లాగా ఉంటారు. రెండో దశలో సావిత్రిగా నటించడం తల్లి పాత్రలో. అవునవునవును. కనుక ఇన్ని గొప్పదనాలు ఉన్నటువంటి శోభన్ బాబు గురించి ఇంకేమైనా మర్చిపోయినట్టు క్షమించండి. నిజంగా ఆయన ఎప్పుడు నిత్యం చిరంజీవి అండి. ఆయనకి జయంతులు వర్ధంతులు లేవు, నిత్య చిరంజీవి మాట. అలాగే చెప్పినట్టుగా స్థితప్రజ్ఞుడు అండి. ఆయన మించినటువంటి ఎవరు లేరు. నిజంగా ఆయన ఫ్యాన్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాను. నమస్తే సార్. కృతజ్ఞతలండి.